ధాత్రి కేదార్ నిషి యువరాజ్ని కాపాడి ఇంటికి తీసుకువస్తారు. అయితే నిషి యువరాజ్కి తలలకి గాయాలవటంతో కట్లు కట్టి ఉంటారు. అలా ధాత్రి కేదార్ నిషి యువరాజ్ ఇంటికి రావటంతో నిషి యువరాజు అసలు మీకేమైంది, తలలకేంటి ఆ గాయాలు, కట్లెందుకు కట్టుకున్నారు చెప్పండి అని సుధాకర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అబ్బోడా అబ్బోడా ఏంటబ్బోడా ఇంతింత గాయాలు అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నిషి యువరాజ్ ఏమీ మాట్లాడరేంటి, చెప్పండి ఏం జరిగింది అని కౌశికి కూడా అడుగుతూ ఉంటుంది. అయితే నిషి యువరాజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంటారు. జగదాత్రి కేదార్ మీరైనా చెప్పండి అని, ఎవరు మాట్లాడకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది అని కౌశికి అంటుంది. అప్పుడు ధాత్రి అది కాదు వదిన అని చెప్పబోతూ ఉంటే, నేను చెప్తానక్క అని కేదార్ అంటాడు. నేను ఈ ఇంటి వారసుడునని నిరూపించుకోవటానికి మాకు 3 నెలల సమయం మాత్రమే ఉంది కదా అని చెప్పి సాక్ష్యాల కోసం నేను జగదాత్రి జేడీకేడీల హెల్ప్ తీసుకొని ఆదిత్యపురం బయలుదేరాము అని కేదార్ అక్కడ గుమస్తా చెప్పిన విషయం, సుహాసిని దేవి కొడుకువు నువ్వు అని, ఆ మహల్ కూడా సుహాసిని దేవిదే అని జరిగిన విషయం మొత్తం కూడా కేదార్ వివరిస్తూ ఉంటారు. ఆ సాక్ష్యాల కోసం మేము మహల్లో వెతకటానికి వెళ్ళాము. అప్పుడు ఆ సాక్ష్యాలు మా చేతికి రాకూడదని నిషి యువరాజ్ ఇద్దరూ ప్రయత్నించారు అని, మంత్రసాని మంగమ్మ వీళ్ళని బంధించటం, కిడ్నీల కోసం తలలు పగలగొట్టడం మొత్తం వివరంగా కేదార్ చెప్తాడు. దాంతో కౌశికి కోపంతో రగిలిపోతూ, బుద్ధుందా యువరాజ్ అంటూ యువరాజ్ చెంప పగలగొడుతుంది. అది కాదక్క అని యువరాజ్ మాట్లాడుతున్నా కూడా నోరు ముయిరా అంటూ కౌశికి తిడుతూ ఉంటుంది. ఇక ధాత్రి అయితే ఈ యువరాజ్కి ఇలా జరిగి తీరాల్సిందే అని కోపంతో రగిలిపోతూ ఇదంతా చూస్తూ ఉంటుంది. నిషి అయితే ఇప్పుడు నాకు కూడా చెంపదెబ్బలు పడతాయా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి కౌశికి నిషిని కూడా చెంప పగలగొడుతుందా, ఇప్పుడు ఇంత కుట్ర చేశారు కాబట్టి కౌశికి నిర్ణయం ఏంటి అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.